సరే ఇప్పుడు చెప్దాం మరి. తెలుసు అనుకున్నప్పుడు తెలిసింది ఫ్రీగా చేయకు, తెలియదు అనుకున్నప్పుడు తెలియంది ట్రై చేయకు, తెలిసింది చేసేసేయ్, తెలియంది మానేసేయ్, చెప్పేసేయ్. తెలుసు అనుకున్నప్పుడు తెలిసింది ఫ్రీగా చేయకు, తెలియదు అనుకున్నప్పుడు తెలియంది ఫ్రీ చేయకు, తెలిసింది చేసేసే, తెలియంది చెయ్యకు. మళ్ళీ చెప్తా వినో. చెప్పండి. తెలుసు అనుకున్నప్పుడు తెలిసింది ఫ్రీగా చేయకు, తెలియదు అనుకున్నప్పుడు తెలియంది ట్రై చేయకు, తెలిసింది చేసేసేయ్, తెలియంది మానేసేయ్. తెలుసు అనుకున్నప్పుడు తెలిసింది ఫ్రీగా చేయకు, తెలియదు అనుకున్నప్పుడు తెలియదు ట్రై చేయకు, తెలిసింది చేసేసే, తెలియంది మానేసి. ఇది ఇప్పుడు డాన్స్ చేస్తూ చెప్పాలి. అమ్మో బాబాయ్. రెడీ, కమ్ ఆన్. తెలుసు అనుకున్నప్పుడు తెలిసింది చేసేసే, తెలుసు అనుకున్నప్పుడు తెలిసింది ఫ్రీగా చెయ్యకు, తెలియనప్పుడు తెలియంది ట్రై చేయకు, తెలిసింది చేసేసేయ్, తెలియంది మానేసేయ్. అబ్బా, అసలు ఈ రకం కొరియోగ్రఫీ ఏ డాన్స్ మాస్టర్ చేస్తుండ్రు ఇప్పుడు? నార్మల్ గా చెప్తే డాన్స్ బాగా చేస్తాను, మీరు టన్ టెక్స్టర్ ఇచ్చి చేయమనేసరికి నేనే కన్ఫ్యూజ్. సూపర్ చేస్తే నవ్వుతో. ఏం పేరు మీ పేరు? అనుష. ఏం చేస్తారు బావగారు? సిడిఎంఏ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్. సీనియర్. ఓకే, అనుష గారు, మీకు మ్యాజిక్ చేసే అవకాశం ఇచ్చి మ్యాజిక్ చేయమంటే ఫస్ట్ ఇంట్లో ఎవరిని మాయం చేస్తారో చెప్పండి. దోమల్ని మాయం చేస్తాను. ఇంకా మనుషుల్లో ఎవరిని మాయం చేస్తారు? మనుషుల్ని నోబడి. పక్కింట్లో వద్దండి, వాళ్ళతో గోల్ ఎందుకు మాకు ఇప్పుడు? ఆ గోల్ తగ్గడానికి మాయం చేయొచ్చు కదా. వద్దులేండి. పక్కింటి వాళ్ళతో ఏదో గోల్ ఉంది, ఆ గోల్ తగ్గాలండి. సరే, మీరు ఎక్కడికైనా మాయమే వెళ్ళిపోవాలి అంటే? నేను బీటెక్ లైఫ్ కి వెళ్ళిపోతా అండి. మళ్ళీ ఏ బాగుండేదా? అంటే నాకు వచ్చిన ఆపర్చునిటీస్ నేను నెగ్లెక్ట్ చేశాను. సో ఏది క్యాంపస్ ప్లేస్మెంట్ వదిలేసారా? క్యాంపస్ లో అండ్ అంతకంటే మంచి మొగుడు వచ్చాడు కదా, ఏం ప్లేస్మెంట్? వాట్ ఎవర్ మేబీ, ఇది కూడా ఇంపార్టెంటే కదా. ఓకే, సో ఇద్దరు మీరు బావగారు కలిసి ఎక్కడికైనా వెళ్ళమంటే మ్యాజిక్ తో? కైలాస పర్వతంకి వెళ్తా. యూ డోంట్ ఫీల్ బ్యాడ్. అసలు నువ్వు ఎవరికి అర్థం కావే? లేదండి. కైలాస పర్వతం. రెడీ, మొదలెడదాం. ఇక నేను ఏది ఫ్లో చెప్తేనే అదే చెప్పాలి. అతన తురితి తొట్టిలో కుడితి, పక్కింటి పెరటి, తోటలో అరటి. యాజ్ ఇట్ ఈజ్ చెప్పు. అతన తురితి తొట్టిలో కుడితి, పక్కింట్లో పెరటి, తోటలో అరటి. అతన తురితి తొట్టిలో కుడితి, పక్కింట్లో పెరటి, తోటలో అరటి. నవ్వుతూ చెప్పాలి. అతన తురితి పక్కింట్లో పక్కింటి మీద ఏదో ఉందండి. అతన తురితి తొట్టిలో కుడితి, పక్కింట్లో పెరటి, తోటలో అరటి. నవ్వుతూ విత్ స్మైల్. అతన తురిటి తొట్టిలో స్మైల్ తొట్టిలో ఫస్ట్ మర్చిపోతున్నాను. అతన తురితి తొట్టిలో కుడితి, పక్కింట్లో పెరటి, తోటలో అరటి. ఓ పని చేద్దాం, ఇది నువ్వు కూరగాయలు అమ్మేట అమ్మాలి. రెడీ, ముందే గుర్తుండాలి. అతన తురితి కొనండమ్మా కొనండి, తోటలో కుడితి కొనండమ్మా కొనండి, పక్కింట్లో పెరటి. అది కాదు, అతను తురితి కేజీ 100 రూపాయలు, తోటలో కురిటి లీటర్ 10 రూపాయలు. అతన తురితి 100 రూపీస్. అతన తురితి 100 రూపాయలు, తొట్టిలో కుడితి 50 రూపాయలు. ఓహో, అలాగా. పక్కింట్లో పెరటి 10 రూపాయలు. ఓహో, అది కూడా. తోటలో అరటి 100 రూపీస్. మళ్ళీ 100కి వెళ్ళింది. ఇలా అమ్మితే రైతు బజార్ లో కూరగాయలు అక్కడే ఉంటాయి, గల్లీలో కూరగాయలు గల్లీలోనే ఉంటాయి. ఓకే, గట్టిగా చెప్పట్లు. స్వప్న గారు, మీ పేరేంటండి? పేరు స్వప్న సార్. మీరే? అచ్చా, కరెక్ట్ చెప్పాను. ఎలా చెప్పాను అంటారు? మ్యాజిక్. స్వప్న గారు, మీకు మ్యాజిక్ చేసే అవకాశం ఇస్తే ఏం చేద్దాం అంటారు? నేనే మాయమై. ఎక్కడికి వెళ్తారు మాయమై? చూడవలసిన ప్లేసెస్ చూస్తా, జ్యువెలరీ షాపింగ్. ఎందుకు మాయమై చూడటం? ఇంత డైరెక్ట్ గా చూడొచ్చు కదా. లేదు, ఇంకొంచెం వాళ్ళ కనిపించకుండా పోయి అన్ని చూస్తా. ఏమన్నా దొంగతనం చేద్దామా? అవును సార్. ఏమేం చేద్దాం లిస్ట్ చెప్పండి. జ్యువెలరీ ఫస్ట్ జ్యువెలరీ, తర్వాత శారీస్. ఎన్ని కేజీలు జ్యువెలరీ? నాకు చేతిలో పట్టుకునే అంత తీసుకుంటా. బ్యాగ్ చేతిలో మహా అంటే 2 కేజీలు 3 కేజీలు కానీ మొయ్యలేవు. అజ్జాలి అసలే ఏమో 150 బ్యాగులు అవన్నీ పట్టుకొని పోంగా సార్. పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 15 ఇయర్స్ లో బావగారు చాలా హ్యాపీ. పర్వాలేదు, ఇలాంటి వైపులు దొరికితే ఏమన్నా నమ్మేస్తారు వాళ్ళు కదా. ఆయన ఏం చెప్పినా నమ్ముతావు కదా? లేదు సార్, కొన్ని నమ్ముతా, కొన్ని నమ్ముతారు. ఏం చేస్తారు బావగారు? సూపర్ మార్కెట్. మందే. మందే. రెడీ,
స్వప్న గారు మొదలెడదాం, జాగ్రత్తగా వినండి. 6వ వీధి అలంపురం చెరువులో పుట్టుక్కుని జారింది చేప, అరుపులతో ఆర్తనాదాలతో అడలెత్తించింది పాప. చెప్పు. 6వ వీధి అలంపురం చెరువులో పుట్టుక్కున జారింది చాప, అరుపులతో ఆర్తనాదాలతో జనాల్ని హడలెత్తించింది పాప. అరుపులతో ఆర్తనాదాలతో అలరించింది పాప. 6వ వీధి అలంపురం చెరువులో 6వ వీధి అలంపురం చెరువులో అలవైకుంఠపురం నీకు ఇష్టమా? సరే పోని. 6వ వీధి అలవైకుంఠపురం చెరువులో ఇంకా లాంగ్ చేసేస్తున్నాను.